హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం మంత్రవిధులు, తంత్రవిధులు, ఆచరణ యోగ్యము కలిగిన సకల విధానాలు అందించేందుకు మనవంతుగా కృషి చేస్తున్నాం. మానవ జీవితం అవలంబిస్తున్న మనకు ప్రతి విషయంలోనూ దైవం యొక్క అనుగ్రహం అవసరం. అయితే ఇప్పుడు నడుస్తున్నది జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠ పూర్ణిమ, జ్యేష్ఠాదేవి యొక్క జన్మదినము. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అక్కగా మనం శాస్త్రంలో వచిస్తూ ఉన్నాయి. పాల సముద్రం తరిచినప్పుడు లక్ష్మీదేవి కంటే ముందుగా జన్మించిన దేవత కాబట్టి లక్ష్మీదేవి యొక్క అక్కగా చెప్తూ ఉంటారు. ఈమె కష్టములకు, దురదృష్టమునకు, దారిద్ర్యమునకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది. మన హైందవ సనాతన ధర్మంలో ప్రకృతిబద్ధమైన, ఆచరణబద్ధమైన ప్రతి విషయమునకు, ప్రతి పదార్థమునకు అధిష్టానంగా ఒక దేవత వహిస్తూ ఉంటారు. ఎలాగైతే దండన విధించేందుకు యముడు, గాలికి గాలిదేవుడు, వానకు వరుణుడు, అగ్నికి అగ్నిదేవుడు ఇలా వ్యవహరిస్తూ ఉంటారో అలాగే కష్టములకు, దుఃఖములకు కూడా ఒక అధిష్టాన దేవత ఉన్నది. ఆమె జ్యేష్ఠాదేవి. ఆమె యొక్క జన్మదినము జ్యేష్ఠ పూర్ణిమ. జ్యేష్ఠ అనగా పెద్దదనియు, లేక అందరికంటే గొప్పదనియు, లేక వయోవృద్ధురాలు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ద్వాపర యుగంలో చివరి కాలమందు జ్యేష్ఠాదేవి యొక్క ప్రభావంతో ప్రజలందరూ చాలా ఇక్కట్లకు గురైనప్పుడు జ్యేష్ఠాదేవిని కలిపురుషుడు దాచిపెట్టి ఉంచినప్పుడు ఆ జనులంతా మమ్మలను ఈ దరిద్ర బాధల నుండి గట్టెక్కించేందుకు మాకు ఏదైనా ఒక దేవత అనుగ్రహం కావాలి అని ప్రార్థన చేసినప్పుడు కలిపురుషుడు అనుగ్రహించి మీరు కలియుగంలో జన్మించండి, కలియుగంలో జ్యేష్ఠాదేవి ఒక ప్రముఖ దేవతగా ప్రవర్తిస్తూ ఉంటుంది, ప్రతి పూజలు అందుకుంటూ ఉంటుంది అని అభయమిచ్చాడని, క్రీస్తు పూర్వం 300 నాటికి జ్యేష్ఠాదేవి యొక్క పూజలు ప్రభావాలు చాలా విస్తృతంగా ఉన్నాయని, 7-8 శతాబ్దాలలో జ్యేష్ఠాదేవి యొక్క పూజలు ఆరాధనలు చాలా వరకు విస్తృతంగా చేశారని, 10వ శతాబ్దం నుండి ఆమె యొక్క ప్రభావం పలుకుబడి అనగా ఆమె యొక్క ప్రచారం క్షీణించిందని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మీరు డిస్ప్లేలో చూస్తున్న విగ్రహము క్రీస్తు పూర్వము 300 సంవత్సరాల నాటిదని చరిత్ర చెబుతుంది. కాబట్టి మనం అదృష్టం వచ్చేందుకు ఎంతవరకు ఆరాధనలు, పూజలు, ఐశ్వర్యం పొందేందుకు, విజయములు పొందేందుకు ఎలాగైతే పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటాము, మంత్ర జపములు చేస్తూ ఉంటాము, దరిద్రమును తొలగించేందుకు కూడా మనం అటువంటి పూజాది విధులు గావించుకోవచ్చు. ఆ దరిద్రములకు, ఆ దుఃఖములకు కారణమైన హేతుభూతమైన జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం లభిస్తే కష్టములు, దురదృష్టములు, దారిద్రములు తొలుగుతాయి. ఎలాగైతే శనేశ్వరుని యొక్క ప్రభావం తగ్గించేందుకు, రాహుకేతు యొక్క ప్రభావం తగ్గించేందుకు, వారిని శాంతపరిచేందుకు మనం పూజాది విధులు, ఆరాధనలు చేస్తూ ఉంటాము, జపాది విధులు గావిస్తూ ఉంటాము. కష్టములు మరియు దురదృష్టములు, దుఃఖములు, దారిద్ర్యములకు అధిష్టానం వహిస్తున్న జ్యేష్ఠాదేవిని ప్రార్థన చేయడం కూడా అటువంటి ప్రభావంనే చూపిస్తుంది. జ్యేష్ఠ పూర్ణిమ ముఖ్య దినము జ్యేష్ఠాదేవి యొక్క జన్మదినము. ఆ రోజుని పురస్కరించుకొని హైదరాబాద్ రామనగర్ గుండు బస్ స్టాప్ వద్ద విద్యానగర్ హైదరాబాద్ కోసం అక్కడ బ్రాంచ్ చేయబడి ఉన్నది. మనం రత్నశ్రీ తరపున యజ్ఞము, లక్ష్మీదేవి యొక్క పూజ విధానమును గావిస్తూ ఉన్నాము. ఆసక్తి ఉన్నవారు మరియు విసులుబాటు ఉన్నవారు సంప్రదించగలరు. రాజలక్ష్మి అనే పేరు వస్తుంది కదా, ఆ పాపను సంప్రదించగలరు. మరలా శ్రీకాంత్ను కూడా సంప్రదించగలరు. ఆ రోజున మేమిచ్చే మంత్రం గాని, యథాశక్తి జ్యేష్ఠాదేవి యొక్క పూజలు గాని చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. జ్యేష్ఠాదేవి యొక్క పూజ ఆరాధన ఇంట్లోనే చేసుకోవచ్చు గాని ఆమె యొక్క ప్రసాదమును ఊరు బయట ఉండే మర్రి చెట్టు కింద విడిచిపెట్టి రావాలి. ఆమెకి చేసే దీప ధూప నైవేద్యములన్నీ ఊరు చివరలో ఉండే రావి చెట్టు కింద విడిచిపెట్టి వస్తే చాలా మంచిది. తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మహాలక్ష్మికి యథాశక్తి పూజించి అష్టోత్తర శతనామావళి పఠనం చేసి హారతి ఇవ్వడం, ఆ ప్రసాదమును అందరికి పంచి పెట్టడం అన్నది విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు జ్యేష్ఠాదేవి యొక్క మూల మంత్రం చెప్తున్నాం. ఈ మంత్రం అయినంత వరకు రోజుకి 8 మాలలు లేక రోజుకి 1 మాల అయినా సరే జపం చేసుకొని ఆమె యొక్క అనుగ్రహంతో కష్ట నష్టములను పోగొట్టుకోవచ్చు. లేదా 1,00,000 జపం పూర్తి చేసి ఆమె యొక్క అనుగ్రహంతో ఎటువంటి కష్టంలో రాకుండా మనం ఈ జీవితంలో తప్పించుకోవచ్చు. అటువంటి శక్తివంతమైన మహత్తరమైన దేవత జ్యేష్ఠాదేవి. ఆ జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం పొందేందుకు మన వంతుగా ప్రయత్నం చేద్దాం. ఈ మంత్రము గురు సమక్షంలో తీసుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు జ్యేష్ఠాదేవి యొక్క మూల మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠాలక్ష్మీ
స్వయంభువే హ్రీం జ్యేష్ఠాయై నమః. మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠాలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్ఠాయై నమః. మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠాలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్ఠాయై నమః. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన అన్నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్రజపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్రజపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఖ్మర్ और अपनिकलानंद सागर महाराज।